ఛత్తీస్గఢ్ బీజాపూర్లో మరొకసారి ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో దాదాపు 20 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. మావోయిస్టుల చేతుల్లో 3 DRG జవాన్లు హతమయ్యారు. ఇప్పటి వరకు 16 మంది మావోలు మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. బీజాపూర్ అడవుల్లో ఇంకా కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టు బర్సీ దేవా కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. గతంలో హిడ్మా ఎన్కౌంటర్ విషయంలో పోలీసులు చేసింది బూటకపు ఎన్కౌంటర్ అని దేశవ్యాప్తంగా నిరసన కూడా చేపట్టారు మావోయిస్టులు, మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు బర్సీ దేవా విషయంలో కూడా అలాంటి డ్రామానే జరుగుతోంది అంటూ మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. అంటే దేవా పోలీసుల అదుపులోనే ఉన్నాడని మావోయిస్టులు అంటున్నారు. లేదు, మా అదుపులో లేడు అని పోలీసులు చెప్తున్నారు. అసలు దేవా ఎక్కడ? దేవా హిడ్మా ప్లేస్ని దేవా రీప్లేస్ చేశాడని మనందరికీ తెలిసిందే. దేవా గురించినటువంటి సమాచారం కూడా కొంత స్ప్రెడ్ అయింది. దేవా మళ్ళీ తిరిగి యాక్టివిటీస్ మొదలు పెట్టాడని, మళ్ళీ రిక్రూట్మెంట్ మొదలు పెట్టాడని, ట్రైనింగ్ మొదలు పెట్టాడని రకరకాల వార్తలు మనం విన్నాం. అయితే ఒక్కసారిగా బర్సీ దేవా ఇప్పుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడు అని చెప్పి మావోయిస్టులు చెప్పడం మొదలుపెట్టారు. పోలీసులు ఏమో లేదు, మా దగ్గర లేడు అని కన్ఫర్మ్ చేశారు. కానీ మావోయిస్టులు ఏమంటున్నారంటే, ఎలాగైతే హిడ్మా విషయంలో ఒక పెద్ద డ్రామా ప్లే చేశారో, ఎలాగైతే హిడ్మా బూటకపు ఎన్కౌంటర్ చేశారో, అంటే హిడ్మాది ఎదురుకాల్పుల్లో హిడ్మా ప్రాణాలు కోల్పోయాడంటూ పోలీసులు చెప్పారు. కానీ అసలు విషయం ఏంటి? ఒక ట్రీట్మెంట్ కోసం హిడ్మా అతని భార్య వెళ్ళినప్పుడు వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఎన్కౌంటర్ చేసి ఎదురుకాల్పుల్లో చనిపోయాడంటూ పోలీసులు ఎలాగైతే చిత్రీకరించారో, అలా బర్సీ దేవా విషయంలో కూడా ప్లాన్ చేస్తున్నారు. అలాంటి ఒక ప్లాన్లో భాగంగానే బర్సీ దేవాని తమ అదుపులోకి తీసుకున్నప్పటికీ కూడా, తమ అదుపులో ఉన్నప్పటికీ కూడా లేడని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు అని మావోయిస్టులు చెప్తున్నారు. లేదు, మా దగ్గర లేడు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. సో మొత్తం మీద దేవా విషయంలో కొంత గందరగోళం నెలకొంది. అసలు దేవా ఎక్కడ? ఖచ్చితంగా ఒకవేళ పోలీసులు అదుపులో లేకపోతే మావోయిస్టులు ఇలా చెప్పే అవకాశం లేదు, మావోయిస్టులు ఇలా ఆరోపించే అవకాశం ఉండదు. దానివల్ల వాళ్ళకి వచ్చేది ఏమి ఉండదు నిజం చెప్పాలంటే. అండ్ ఒకవేళ బర్సీ దేవా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఆ యాక్టివిటీస్ తెలుస్తాయి, అతని లొకేషన్ తెలుస్తుంది. దే డోంట్ నీడ్ టు డూ ఆల్ దిస్ ప్లే. అట్ ద సేమ్ టైం పోలీసుల అదుపులో ఉన్నాడు అని చెప్తున్నారు. మరి పోలీసులు ఏమో లేదు, మా అదుపులో లేడని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరిని నమ్మాలి ఇక్కడ? పోలీసులు హిడ్మా విషయంలో లాగానే ఇక్కడ కూడా డ్రామా చేస్తున్నారు, ఒక బూటకపు ఎన్కౌంటర్ని ప్లాన్ చేస్తున్నారు. లొంగిపోతామని చెప్పేసి ఇప్పటికే మావోయిస్టుల నుంచి లేఖ రావడాన్ని మనం చూసాం. లేఖలు వచ్చాయి, 3 రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సీఎంలకి లేఖ రాసి మేము లొంగిపోతామని చెప్పారు. ముందు ఫిబ్రవరి 15 వరకు టైం అడిగారు, కానీ అంత సమయం కూడా ఇచ్చే పరిస్థితి లేదని తెలిసిన నేపథ్యంలో లొంగిపోవడానికి సిద్ధమయ్యారు. బట్ ఈలోగా కొంతమంది లెఫ్ట్ భావజాలం ఉన్నవాళ్ళు కానీ, మావో సానుభూతి పరులు కానీ, సమాజంలో ప్రజలు కానీ మాట్లాడుతుంది ఏంటంటే, ఈలోగా ముఖ్యమైన వాళ్ళని కనుక అడ్డు తొలగించుకుంటే ఇక ముందు అసలు మూవ్మెంట్కి అవకాశం ఉండదు అనే ఆలోచనలో కేంద్రం ఉంది. అందుకే ముఖ్యమైన హెడ్స్ అందరినీ ఇలా ఎదురుకాల్పుల పేరుతో అందరినీ ఎన్కౌంటర్ చేస్తున్నారు అని మరికొంతమంది అంటున్నారు. వాట్ ఈజ్ రైట్ హియర్? మీకేమనిపిస్తుంది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి असल పోలీసులు ఏమంటున్నారు ఈ విషయంలో చూద్దాం. दिसंबर को जिला बीजापुर एवं दंतेवाड़ा का सीमावर्ती इलाका में माओवादियों की उपस्थिति का सूचना के आधार पर दंतेवाड़ा DRG, बीजापुर DRG, STF, कोबरा, CRPF का संयुक्त बल अभियान के लिए रवाना हुई। अभियान के दौरान प्रातः 9 बजे से लेकर अनेक बार माओवादी सुरक्षा बल के बीच में मुठभेड़ हुई। मुठभेड़ के उपरांत इलाके के सर्चिंग में आज दिनांक शाम के 5-5:30 बजे के परिस्थिति अनुसार टोटल 12 माओवादियों का डेड बॉडी रिकवर की गई थे। मुठभेड़ स्थल से SLR, इंसास 303 ये मान्य आर्म्स अम्युनिशन भी बरामद। సో ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం, తాజా అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ఉదయ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ఏం